మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున సహోదరులందరికీ క్రీస్తు పేరటనే శుభములు వందనాలు తెలియజేస్తూ మన ఆత్మలకు తండ్రైన దేవుని స్తుతిస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణము ఈరోజు ప్రపంచాన్ని చాలా భయపెడుతుంది. సుమారు 20 రోజులు ఈ యుద్ధంలో 3 దేశాలు, అటు ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ అమెరికా, ఇజ్రాయెల్ ఒక సైడ్గా యుద్ధాన్ని ఇరాన్ వైపు చేయగలిగితే, ఇరాన్ ఏమో సుమారు 10 దేశాలకు యుద్ధాన్ని దాని యొక్క ప్రభావాన్ని చూపెడుతుంది. కారణం ఏంటంటే, ఇక్కడ పరిస్థితులు ఎవరి విషయంలో జరిగాయి, ఎవరి విషయంలో ఈ యొక్క విషయాలు చోటు చేసుకున్నాయి మొదటగా అంటే, ఇజ్రాయెల్, ఇరాన్ వారి మధ్య కొన్ని విషయాలు చోటు చేసుకున్నాయి. అవి చాలా లోతైన విషయాలు. ఎందుకంటే ఇరాను, ఇజ్రాయెల్ అనేవారు కూడా ముందు చాలా మిత్రులుగా ఉండే విషయాలు కూడా మనకు కనబడతాయి. ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పుడు ఇరాన్ వాళ్ళు సపోర్ట్ చేశారని కొన్ని వార్తాపత్రికలలో కొందరు విశ్లేషకులు చెప్పడం వింటాం. అయితే ఈరోజు ఇరాన్, ఇజ్రాయెల్కి శత్రువులుగా మారిపోయారు. ఇద్దరు కూడా అనేక రోజుల నుంచి ఎన్నో మిజైల్స్, రాకెట్స్ ద్వారా వారి దేశాలకు ఎన్నో బాంబ్స్ ద్వారా వారి యొక్క దేశంపైకి, వీరి దేశంపైకి వేస్తూనే ఉన్నారు. మధ్యలో అమెరికా కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం బట్టి ఈ మధ్య కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ దేశం అనేది చాలా చిన్నది. ఈరోజు చూస్తే టెక్నాలజీలో చాలా ప్రపంచంలో అందరికంటే గొప్పగా కనబడుతుంది. ఇరాన్ వాళ్ళు టెక్నాలజీ లేదు, కానీ వారి దగ్గర ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ని బట్టి కొన్ని దేశాలు వారికి సపోర్ట్గా నిలుస్తున్నారు. అయితే ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ ఇజ్రాయిల్ దేశము అనేది, ఆ భూభాగం అనేది కొన్ని రోజుల నుంచి అది అరబ్బీలదని లేకపోతే పాలస్తీనా వాళ్ళదని ఇజ్రాయెల్ దేశాన్ని ఎప్పుడు కూడా ఈ ప్రపంచ పటంలో లేకుండా చూడాలనేది కొన్ని దేశాల ఉద్దేశంగా కనబడుతుంది. అయితే దీని వెనుక కారణం ఏంటంటే, మొదటగా ఇజ్రాయెల్ యొక్క భూభాగమే యుద్ధాలకు కారణం అనేది మనం తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ యొక్క భూభాగం అనేది ఇజ్రాయెల్కు అసలు చెందకూడదు అనేది వారి భావన. ఎందుకంటే సుమారు క్రీస్తు శకం 70 నుంచి యేసుక్రీస్తు వారు మరణ సమాధి పునరుద్ధరణ తర్వాత యేసుక్రీస్తు వారు సుమారు మనకు మొదటి శతాబ్దంలో ఆయన 30 AD ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సుమారు మరొక 40 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 70లో ఈ యూదా వారి మీద, ఇజ్రాయెల్ వారి మీద రోమన్ ప్రభుత్వం అంతా దాడి చేసి యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కూలగొడతారు. అక్కడ సుమారు 10 లక్షల మంది యూదులను చంపుతారు రోమా ప్రభుత్వం వారు. యేసుక్రీస్తు వారు ఆ విషయాలు మనకు మత్తయి సువార్తలో చెప్తూ ఉంటాడు, దానియేలు గ్రంథంలో ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఈరోజు ఇజ్రాయెల్ గురించి తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ యొక్క భూభాగము క్రీస్తు శకం 70న వాళ్ళు విడిచిపెట్టారు. అంతకుముందు ఎవరిది, అది ఎలా వచ్చింది, అవన్నీ కూడా బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. వాటిని కూడా మనము చూడగలుగుతాం. ఇజ్రాయెల్ యొక్క భూభాగము అనేది అసలు ఎవరిది, ఎందుకు ఈ యుద్ధాలు జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ అనే పేరు ఇప్పుడు మనము ప్రస్తుతం ఇజ్రాయెల్ అని పిలుస్తున్నాం, కానీ ఒకప్పుడు ఇజ్రాయెల్ పేరు బైబిల్లో యెరూషలేముగా ఉంది. యెరూషలేముగా పిలువబడక ముందు షాలేము, దానికంటే ముందుగా కనాన్ అని పిలువబడింది. కనాను ప్రాంతంనే షాలేం అన్నారు, కనాన్ ప్రాంతంనే యెరూషలేం అన్నారు, ఇప్పుడు ఇజ్రాయెల్ అంటున్నారు. బైబిల్లో అనేక పేర్లు ఈ యొక్క ఇజ్రాయెల్కు పెట్టబడ్డాయి. ఆ విషయాలు కూడా మనము చూడగలుగుతాం. దేవుని పట్టణం అని, మహారాజు పట్టణం అని, దేవుని నివాసం అని, దేవుని సీయోను పట్టణం అని, ఇలా యెరూషలేముకు అనేక పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఎందుకంటే దేవుడు ఆ స్థలాన్ని కోరుకున్నాడు అని రాయబడింది. ఈ మొదటి భాగంలో ఆ స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఆ పట్టణాన్ని ఆయన ముందుగా ఎన్నుకున్నాడు, లేకపోతే ఆ పట్టణం పైన దేవుడికి ఆలోచన ఉన్నదని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని వచనాలు మనం చూద్దాం.
మరి ఇజ్రాయెల్ దేశం గురించి బైబిల్ ఏం రాయబడింది అని చూస్తే కీర్తన గ్రంథము 48వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది ఈ యొక్క ఇజ్రాయెల్‌కు ఆ పేరేంటి అంటే యెరూషలేము మన దేవుని పట్టణము అని ప్రస్తావించబడింది. యెరూషలేము అనే ఇజ్రాయెల్ దేశమట మన దేవుని పట్టణము అని రాయబడింది. అలాగే కీర్తనల గ్రంథము 87వ అధ్యాయము 3 నుంచి మనం చదివినట్లయితే 1 నుంచి 3 వరకు చదివినట్లయితే ఆయన పట్టణము పరిశుద్ధ పర్వతము అని రాయబడింది. కీర్తనల గ్రంథము 87వ అధ్యాయం 1 నుంచి 3 వరకు ఆయన పట్టణము పరిశుద్ధ పర్వతము. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 2వ వచనంలో యెరూషలేము మహారాజు పట్టణము. ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనంలో యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు అని రాయబడింది. యెరూషలేము అంటే ఈరోజున్న ఇజ్రాయెల్ దేశం ఏదైతే భూభాగం ఉందో దాన్ని దేవుడు కోరుకున్నాడట. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు అన్నాడు. కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం 13వ వచనంలో మరొక పేరుగా మనకు కనబడుతుంది. దేవుడు సీయోనును ఏర్పరచుకున్నాడు. సీయోను అంటే దేవుని యొక్క పట్టణమైన యెరూషలేం లేకపోతే ఇజ్రాయెల్. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయంలో మరికొన్ని మాటలు మనం చూస్తే వచనము యెరూషలేమా మా పాదములు నీ గుమ్మంలో నిలిచియున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణమా, పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇజ్రాయేలులకు నియమించబడిన శాసనను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై అని రాయబడింది. యెరూషలేం మాట ఏంటంటే బాగుగా కట్టబడిన పట్టణము అని ఇక్కడ రాయబడింది. ఇలా మరి దేవుడు యెరూషలేమును ఆయన సొంత స్థలముగా, ఆయన నివసించే ప్రాంతముగా దేవుడు కోరుకొని ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. యెరూషలేంలో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదట. సుమారు ఆ దేశం పైన 40 సార్లు దాడులు జరిగాయట. దానియేలు ఒకసారి ప్రవచనము పలుకుతాడు యెరూషలేం గురించి. 9వ అధ్యాయం 12వ వచనంలో దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి మా ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. యెరూషలేంలో జరిగిన కీడు ఇక ఏ దేశంలో కూడా జరగలేదని దానియేలు కూడా ప్రవచించాడు. ఎందుకంటే యెరూషలేం విషయమై యేసుక్రీస్తు వారు కూడా ఒకసారి ఆయన ఆ పట్టణాన్ని చూసి ఏడ్చినట్టు మనం చూస్తాం. లూకా సువార్త 19:41లో యేసుక్రీస్తు ఒకరోజు ఆయన ఆ పట్టణంకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి అని ఉన్నది ఇక్కడ. ఎందుకు నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే యెడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించు కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నేను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చును అని చెప్పాను. దానియేలు ప్రవచించిన ప్రవచనము యేసుక్రీస్తు వారు కూడా మరి ఆ ప్రవచనం ఎత్తిపెట్టాడు. కనుక యెరూషలేము దేవుని పట్టణము, యెరూషలేము మహారాజు పట్టణము, యెరూషలేము దేవుడు కోరుకున్న నివాస స్థలము, దేవుడు సీయోనును ఏర్పరచుకున్నాడు. ఇదంతా కూడా మరి ఇజ్రాయెల్ దేశం యొక్క భూభాగం గురించి ప్రస్తావన జరుగుతుంది. తర్వాత మరి ఎన్నో విషయాలు ఈ ఇజ్రాయెల్ యొక్క భూభాగం గురించిన పరిస్థితులు బైబిల్లో రాయబడి ఉంటాయి. అసలు ఇజ్రాయెల్ యొక్క దేశము, ఈ భూభాగము ఎవరిది అనేది స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంటుంది మనకు. అసలు ఇంతకు ఈ భూభాగం ఎవరిది అనేది మనం తెలుసుకుంటే, ఆదాము తరువాత మరి మానవులు ఈ ప్రపంచం మీద ఎంతోమంది ఉద్భవించారు. నోహ వరకు ఎన్నో లక్షల మంది ఈ భూమిపై ఉండవచ్చు. కానీ దేవుడు నోహ వరకు ఈ ప్రపంచాన్ని మరి నోహ తర్వాత ఒక 2 భాగాలుగా మనకు చూపిస్తున్నాడు. నోహ వరకు ఒక ప్రపంచం, నోహ తర్వాత మరో ప్రపంచం అన్నట్లు ఉంటుంది. ఆదాము నుండి నోహ వరకు. ఒకసారి ప్రళయం మరి గురించి మనందరికీ తెలిసిన విషయమే. జలప్రలయం ద్వారా నోహు దినంలో ఈ ప్రపంచాన్ని ముంచేశాడు. నోహావు మరి ఆయన కుమారులు మరి కోడన్లు ఆయన భార్య ఆ 8 మాత్రమే మరి మిగిలారు.
మరొక సృష్టి ఇది. ఆదాం ద్వారా ఒక సృష్టి అయితే నోహవు ద్వారా మరొక సృష్టిగా మనకు కనబడుతుంది ప్రపంచం. జలప్రళయం తర్వాత నోహవు గారు మరియు ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత వారు ఒక ప్రాంతంలో నివసిస్తూ ఆయనకు ఒక 3 కుమారుల పేరు కూడా ప్రస్తావించబడింది. వారే మరి నోహవు కుమారులైన షేము, హాము, యాపెత్. మరి ఈ 3 కుమారుల నుంచి మళ్ళీ ప్రపంచంలో ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది జన్మించారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశము భూభాగము ఎవరిది అని మనము ఒకసారి తెలుసుకున్నట్లయితే నోవహు కుమారులలో ఈ 3 కుమారులలో హాము కుమారుడు యొక్క మరి భూభాగంగా కనబడుతుంది. హాము ఎవరైతే ఉంటున్నారో ఆయనకు పుట్టిన సంతానంలో ఒక ఆయన ఉంటాడు, కనాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకసారి ఆ వచనం మనం చదువుదాం. ఆదికాండం 10వ అధ్యాయం 1వ వచనంలో ఇది నోవాహు కుమారులకు షేము, హాము, యాపేతను వంశావళి. జలప్రళయం తర్వాత వారికి పుట్టిన కుమారులు వీరని రాయబడ్డది. కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమేరు, మాగోగు, మదాయి, యానాను, తుబాలు, మెషెకు, తిరాసు అనువారు. మొదటిగా యాపేతు కుమారులు ఎవరో రాయించాడు. తర్వాత ఇక్కడ మనకు హాము కుమారులు ఎవరో రాయించాడు. అలాగే షేము కుమారులు ఎవరికో రాయించారు. 10వ అధ్యాయం 6వ వచనంలో యాక్చువల్గా ఈ నోవహు కుమారులలో హాము అనే వ్యక్తి ఉన్నాడు. ఈ హాము కుమారులు ఎవరో అని అక్కడ చదువుదాం. 10వ అధ్యాయం 6వ వచనం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. ఈ హాముకు 4 కుమారులు ఎవరట? వారు కూషు అనే ఒక అతను, మిస్రాయిం అనే ఒక అతను, పూతు అండ్ కనాన్. ఎవరైతే ఈ కనాను అనే మాట ఉందో అది అండర్లైన్ చేసుకోవాలి మనం. ఈ కనాను ఎవరి కుమారుడు అంటే హాము కుమారుడు. హాము ఎవరి కుమారుడు? నోవహు కుమారుడు. అయితే హాము కుమారుడైన కనాను ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇజ్రాయెల్గా పిలువబడుతున్న ఆ ప్రదేశము అది కనానుకు సంబంధించింది. అయితే ఆ కనాన్కు సంబంధించింది ఎలా మనము దాని గురించి తెలుసుకుంటాము. అసలు కనాను యొక్క ప్రదేశంలో ఎవరెవరు ఉండేవారు అనే విషయం కూడా దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు అబ్రహాముకు కనాను అనే దేశాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి కనాను దేశంలో కనాను యొక్క సంతానము ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మనకు రాయబడింది. ఒకసారి ఇదే ఆదికాండం 10వ అధ్యాయంలో 19వ వచనము మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. 15 నుంచి చూద్దాం. ఆదికాండము 10వ అధ్యాయం 15 నుంచి. కనాను తన ప్రథమ కుమారుడగు సిదోను, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కేలను, సినాయిలను, అర్వేదీయులను, సెమరీయులను, హమాతీయులను కనెను. తర్వాత కనానీయులు వంశంలో వ్యాపించాను. కనానీయుల సరిహద్దట సిదోను నుండి గెరారు వరకు. ఇదే అండి భూభాగం. కనానీ యొక్క భూభాగం చూస్తే ఆయన సరిహద్దు చెప్తున్నాడు ఇక్కడ. సిదోను నుండి గెరారు వరకు వెళ్ళు మార్గంలో గాజా వరకు, సొదొమ, గోమొర్రా, ఆద్మ, సెబోయిములకు వెళ్ళు మార్గంలో లాషా వరకు ఉన్నది. వీరు తమ తమ వంశాల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. హాము కుమారులు అంటే ఇక్కడ కనాను కుమారులు. ఈ కనాను యొక్క భూభాగము ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటున్న ప్రజలు వీరందరూ. ఈ భూభాగాన్ని దేవుడు ఎవరికి ఇస్తా అంటున్నాడంటే మనకు హాము కుమారుల యొక్క ఈ భూభాగం ఎవరైతే కనాను ఉన్నాడో ఇది షేముకు ఇస్తున్నాడు. షేము కుమారులు ఎవరు అంటే చాలామంది జాతులు ఉంటాయి. దాంట్లో అబ్రహాము ఎవరైతే ఉన్నారో అబ్రహాంకు దేవుడు ఇస్తున్నాడండి. ఎందుకు ఇస్తున్నాడు? అసలు ఈ భూభాగం ఎవరిది అంటే అసలు యాక్చువల్గా ఇది అబ్రహాముకు ఇవ్వకముందు ఎవరిది? ఇది హాము కుమారుడైన కనాను యొక్క భూభాగం. ఇది కనానీయులు నివసించిన భూభాగం యాక్చువల్గా. ఇప్పుడు ఈ భూభాగము కనానీయులదే, కానీ ఈ భూభాగాన్ని దేవుడు షేము యొక్క అంటే నోవహు కుమారుడైన షేము సంతానంలో అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకు దీన్ని ఇస్తున్నాడు. ఈ భూభాగం మొదట కనానీయులదే. దేవుడు దాన్ని కోరుకున్నాడని మనం ఇంతకుముందు చదివాము. ఆ ప్లేసును దేవుడు దాన్ని
మహారాజు పట్టణంగా లేకపోతే సియోను పట్టణంగా దేవుడు దాన్ని కోరుకున్నాడు అనేది మనం చూడగలిగాం. ఎందుకంటే దేవుడికి ఆ స్థలము ఒక ప్రత్యేకంగా దేవుడు ముందుగానే తన సంకల్పంలో నిర్ణయించుకున్నాడు అనేది మనం చూడగలుగుతున్నాం. మరి ఇంతకు ఎందుకు ఈ ప్లేసుని, ఈ కనాను యొక్క ప్లేసును అబ్రహాం సంతానానికి దేవుడు ఇస్తున్నాడు, షేము సంతానానికి? అంటే దానికి ఒకే ఒక కారణం ఉందండి. నోవాహు మరి ఈ కనానుకు తండ్రైన హామును శపించాడు. దాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆదికాండము 9వ అధ్యాయము 20 నుంచి చదువుకుంటే అసలు ఏం జరిగింది? అసలు ఈ భూభాగాన్ని ఇవ్వడానికి అంటే వీళ్ళు ఫ్యూచర్లో ఒక భవిష్యత్తుని గురించి ప్రవచనం ఒకటి ఇక్కడ కనబడుతుంది మనకు. 9వ అధ్యాయం ఆదికాండము 9వ అధ్యాయం 20 వచనంలో, నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసాను. పిమ్మట ద్రాక్షారసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. నోవాహు ఏం చేసిండట? జలప్రలయం తర్వాత ఆయన ఓడ నుంచి వచ్చిన తర్వాత ఆయన వ్యవసాయాన్ని ఆరంభించాడు. ఒక ద్రాక్ష తోట వేశాడు. మొట్టమొదటిగా ద్రాక్ష తోట కనబడుతుంది. ఈ ద్రాక్ష తోట గురించి కూడా మనము రాబోయే రోజుల్లో ఒక మంచి మెసేజ్ ఉంది, దీని విషయంలో కూడా మాట్లాడదాం. ద్రాక్ష తోట వేశాడట. పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. అంటే ఈ ద్రాక్షరసం తాగితే ఏమొచ్చింది? మత్తు వచ్చింది ఆయనకు. కాబట్టి ఆయన మీద వస్త్రాలు లేకుండా ఆయన వస్త్రహీనుగా ఉండెను. అప్పుడు ఏం జరిగిందంటే 22 వచనంలో, అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము, ఇక్కడ చూడండి, అప్పటికి కనాను ఇంకా లేడు, కనానే పుట్టలేడు అప్పటికి, హాము మాత్రమే ఉన్నాడు. కానీ ఒక ప్రవచనం ఇక్కడ కనబడుతుంది. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూసి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ఎవరు ఆ ఇద్దరు సహోదరులు? హాము యొక్క సహోదరులు ఎవరు? షేము, యాపేతును. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. యాక్చువల్గా జరిగిన పరిస్థితి ఇది. నోవాహు గారు వస్త్రహీనుడై ఎప్పుడైతే ఆ ద్రాక్షరసం తాగిన తర్వాత ఆయన వస్త్రాలు లేవు, ఆయన దిశములను చూశాడు. ఎవరు? హాము గారు. ఇది చూసినందుకే హాము గారి మీదకి ఒక శాపవచనం అనేది నోవాహు గారు తెలియజేస్తాడు. 24వ వచనము, అప్పుడు నోవాహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసుడగును. అంటే కనాను పుట్టక మునిపే ఎవరిని శపిస్తున్నాడు ఇక్కడ? కనాను శపిస్తున్నాడు. హాముకు పుట్టబోయే కనాను శపిస్తున్నాడు. హాము కుమారుడు కనాను కాబట్టి కనానట శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవాను ఇక్కడ మరొక ప్రవచనం ఉంది. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కనాను అతనికి దాసుడగును. ఎవరికి దాసుడవుతుండు కనాను అంటే? షేము సంతానంలో ఎవరు వచ్చారు? అబ్రహాం వచ్చాడు. ఇప్పుడు అబ్రహాముకు దాసుడవుతున్నాడు. ఎవరు? కనాను. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కనాను దాసుడగున నేను. ఏదండి పరిస్థితి? ఈరోజు ఇజ్రాయెల్ యొక్క భూభాగము యాక్చువల్గా కనానుదే అయినప్పటికీ, కనానీయులది అయినప్పటికీ, కనాను విషయంలో ముందుగానే ప్రవచనం జరిగింది. హాము ఎప్పుడైతే తండ్రి యొక్క వస్త్రము ఆయన మీద లేకుండా ఆయన దిశములను చూశాడో ఆ విషయాన్ని బట్టి హామును, కనానును శపించడం జరిగింది. ఆ భూభాగాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇచ్చాడు. అంటే అబ్రహాం సంతానానికి ఇచ్చాడు. ఇది జరిగిందండి. యాక్చువల్గా ఆ భూభాగము ఇటు ఆ అరబ్బీయులు లేకపోతే ఇటు ముస్లిమ్స్ ఏం కాదు. యాక్చువల్గా ఆ భూభాగము ఎవరిదండి? కనానీయులది. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుకున్న స్థలము, ఇజ్రాయెల్కు ఇచ్చిన స్థలము ఇప్పుడు ఎవరు కోరుకుంటున్నారు అంటే ఇస్లామిక్ దేశాలలో కొన్ని దేశాలు మరి ఆ దేశంని అది మాది అని అనడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ దేశం ప్రపంచ పటంలో ఉండకుండా చేయడం అనేదే కొన్ని దేశాల యొక్క మరి ఆలోచన. కానీ దేవుడు ఆ స్థలాన్ని కోరుకొని దాన్ని ఇజ్రాయెల్కి ఇవ్వడము, అది ఒక మహారాజు పట్టణం అని దేవుడు ప్రస్తావించబడ్డప్పుడు మనుషులకు సాధ్యమైన అది ఆ భూభాగాన్ని తీసుకోవడం, లేకపోతే ఇజ్రాయెల్ను
లేకుండా చేయడము ఈ ప్రపంచానికి సాధ్యమా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆ భూభాగము చాలా వాగ్దానంగా చేయబడింది అబ్రహాం గారికి. అబ్రహాం గారికి దేవుడు ఎంత తెలియజేశాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం గారు ఒక ప్రదేశంలో జీవిస్తాడు మొదటగా. మెసొపటోమియాలో ఊరాను అనే ఒక ఊరిలో ఆయన జీవిస్తాడు. అక్కడి నుంచి దేవుడు నువ్వు లేచి నేను చూపించే దేశంకెళ్ళు అని చెప్తాడు. ఆ ప్లేస్‌ను ఏమన్నాడు దేవుడు అంటే కనానుకు వెళ్ళు అని చెప్పాడు. 12వ అధ్యాయం చదివితే మనము ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. మళ్ళీ ఇక్కడ 5వ వచనం కూడా చదువుదాం. యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉండు అన్నాడు. అక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే అబ్రహామును తన భార్య అయిన షారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. నేను చూపించు దేశముకు వెళ్ళుమని దేవుడు చెప్పిన ఆ దేశమే కనాను దేశము. ఆ కనాను దేశం ఎవరు? ఆ కనాను ఎవరు అనేది మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. నోవహు కుమారులలో హాము ఎవరైతే ఉన్నారో హాము యొక్క కుమారుడే కనాను. ఈ కనాను దేశంకి వచ్చారు. ఈ దేశంను దేవుడు ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాం అంటే ఇజ్రాయెల్. ఎందుకంటే యాకోబుకు మరో పేరే ఇజ్రాయెల్. కనుక దేవుడిచ్చిన స్థలం అండి అది. ఈరోజు ఆ చిన్న దేశం కాపాడబడుతుంది అంటే సుమారు 4000 సంవత్సరాల కిందట. 4000 ఇంకా అంతకుముందు నోహవు కాలం సుమారు ఒక 5000 సంవత్సరాల కిందట అనుకుందాం. అప్పుడు దేవుడు ఆ స్థలాన్ని ముందుగానే ఇజ్రాయేళ్లకు ఇవ్వబడుతుంది అనేది వాగ్దానంగా మరి చెప్పబడింది. అది కనాను షేముకు దాసుడు, ఇజ్రాయేళ్లకు దాసుడు అయిపోతాడని చెప్పిన భూభాగం అది. కాబట్టి ఈరోజు యుద్ధము ఎంతగా జరిగినా పర్వాలేదు, కానీ దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఇజ్రాయెల్ దేశము ఏదైతే ఉందో అది దేవుడు, అది స్వాస్థ్యం, అది ఇజ్రాయేల్ స్వాస్థ్యము, అది అబ్రహాం యొక్క వాగ్దాన దేశంగా కనబడుతుంది. కనుక మరి ఎన్ని యుద్ధాలు ఎన్ని జరిగినా మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి ఆయన వెనుకకు తీసుకోడు. కాబట్టి ఈ ప్రపంచమంతా, ఈ భూప్రపంచమంతా కూడా ఈరోజు ఎవరి ద్వారా నడిపింపబడుతుంది? ఈ ప్రజలందరూ ఎవరి ద్వారా నడిపింపబడుతున్నారంటే ఇజ్రాయిల్స్ ద్వారా మాత్రమే. ఈరోజు టెక్నాలజీ వాళ్ళదే, అగ్రికల్చర్ వాళ్ళదే, ఇటు ఎన్నో రంగాలలో ఈరోజు చూసిన రియల్ ఎస్టేట్ వాళ్ళదే, ఎన్నో రంగాల్లో వాళ్ళు చదువులోను జ్ఞానంలోను నోబెల్ ప్రైజెస్ వాళ్ళే. ఈరోజు టెక్నాలజీ అంతా వాళ్ళదే. ఇదంతా కూడా మరి ఇజ్రాయెల్ ద్వారానే ప్రపంచం ముందుకు నడుస్తుంది. ఎందుకంటే దేవుడు ఒక మాట తెలియజేశాడండి, నీ మూలముగా ఏమన్నాడు? నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడతాయి అంటాడు 12:3లో. ఆయనను మరి ఏమన్నాడంటే నిన్ను దూషించే వారిని నేను దూషించుదును, నేను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. చాలా దేశాలు ఇజ్రాయెల్ను దూషించిన వారు ఇప్పటికీ లేకుండా కనుమరుగైపోయారు. ఇజ్రాయెల్ చేసిన తప్పును బట్టి వారిని కూడా దేవుడు శిక్షించాడు కొన్ని రోజులు. కానీ యేసుక్రీస్తు కాలం మొదలుకొని ఇప్పటి వరకు సుమారు క్రీస్తు శకం 70 నుంచి క్రీస్తు శకం 1948 అంటే మొన్నటి వరకు సుమారు 1878 సంవత్సరాలు ఈ భూభాగంలో వారు లేరు. యాక్చువల్గా ఈ భూభాగము దేవుడు వాగ్దానం చేసినప్పటికీ వాళ్ళు కొన్ని రోజులు తాత్కాలికంగా కొన్ని రోజులు జీవించారు. అబ్రహాం కాలం మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు జీవించినప్పటికి కూడా మరి యేసుక్రీస్తు తర్వాత మాత్రం ఆ భూభాగం విడవబడ్డది. కానీ దాని గురించి ప్రవచనం దేవుడు మళ్ళీ తెలియజేసాడు మనకు. చాలా మరి ప్రవక్తల గ్రంథాలలో ఉంటుంది. యేసుక్రీస్తు దాని గురించి ఒక మాట చెప్తాడు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే అంజూరపు చెట్టు చిగురించును, దాన్ని చూస్తే వసంతకాలము దగ్గర అవుతుంది అనేది ఒక మాట తెలియజేస్తాడు. అంజూరపు చెట్టు ఎవరు కాదు, ఇజ్రాయెల్. అది చిగురించును అన్నాడు. వారు కొన్ని రోజులు విడవబడతారని చెప్పాడు, చిగురిస్తారని కూడా చెప్పాడు. చిగురించిన ఆ యొక్క సంవత్సరమే 1948వ సంవత్సరం. అప్పటి వరకు ఇజ్రాయెల్కి ఒక భూభాగం అంటూ లేదు. ఎప్పటి నుండి
సుమారు క్రీస్తు యొక్క శకము 70 నుంచి మరి ఇప్పటి వరకు 1940 వరకు. అంటే సుమారుడు 1878 సంవత్సరాలు వారు భూభాగం లేక ప్రపంచ దేశాలలో తలదాచుకున్న వాళ్ళు. ఎందుకంటే యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండాలని తెలియజేశారు వాళ్ళు. కాబట్టి ఆ శాపం వాళ్ళ మీదకి రావడం, వాళ్ళని దేవుడు కొన్ని రోజులు చెదరగొట్టడం జరిగింది. అయినా దేవుడు వారిని విడిచిపెట్టేవాడు కాదు. చాలామంది ఇజ్రాయెల్ పని అయిపోయింది, దేవుడు ఇజ్రాయెల్ని కాపాడడం అని అంటున్నారు. రోమిల్ రాసిన పత్రికలలో మనం చదివితే 10, 11 9, 10, 11 అధ్యాయాలు చదువుకుంటే ఇజ్రాయెల్ యొక్క విషయాలన్నీ కూడా అక్కడ మనకు కనబడుతుంటాయి. నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటిదో కూడా దేవుడు తెలియజేస్తాడు. కనుక ఈ విషయాల్ని మనం ఆలోచన చేద్దాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మన ప్రభును